హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈ రోజు నేను చేయబోయే వంట చూస్తే అందరికి నోరు ఊరిపోతుంది. అదేనండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకేముంది, మామిడికాయలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. నేను పులిహోర చేస్తున్నాను. అందులోనూ మన సబ్స్క్రైబర్ ఒకరు కౌశిక్ గారు మామిడికాయ పులిహోర చేసి చూపించండి అన్నారు. మన సబ్స్క్రైబర్లు అడిగితే మనం కాదంటామా? వెంటనే మామిడికాయల పులిహోర చేసి చూపిస్తున్నాను. మామిడికాయలు రెడీగా ఉన్నాయి. పులిహోర చేయడానికి సిద్ధమైపోయాను. సింపుల్ గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చిన్నవి 4 పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిని మంచిగా తురుముకొని రెడీ చేసి పెట్టుకున్నాను. తాలింపుకి కావలసిన పచ్చిమిర్చి ముక్కలు, మినపప్పు, వేరుశెనగపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేడన్నాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కలుపుకోవాలి. వేరుశెనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. వేరుశెనగపప్పు వేగేలా కలుపుకొని వేగాక కరివేపాకు, అందులో పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్, మామిడికాయ తురుము వేసి బాగా పసుపు సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకు స్టవ్ ఆఫ్ చేయాలి అంటే తాలింపులో ఉన్న పసుపు మాడిపోతుంది. పైగా మామిడికాయ తురుములో ఉండే పులుపు తగ్గుతుంది. మామిడికాయ తురుము తాలింపులో వేగనవసరం లేదు, జస్ట్ తాలింపులో కలిసేలాగా కలుపుకుంటే చాలు, అంతే. ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసేలా కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు. సూపర్ గా ఉంది. నేను కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతుంది. అంత అద్భుతంగా ఉంది మామిడికాయ పులిహోర. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చిన ఏ వంట అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో వంటలతో మళ్ళీ కలుపుతాం. బాయ్, మరి ఉంటానండి.